ఇది డబుల్ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దయాకర్ గారు మీరు ఇందాక చెప్పారు మీకే కాల్ చేసి ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నారు అంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది ఎక్కడ కూడా విజువల్స్ కూడా ఎన్విరాన్మెంట్ గురించి ఆ జింకలు నెమళ్ళు వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము అంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది జనాలకు కాబట్టి మీరు ప్రభుత్వం బాధ్యత తీసుకొని దీని గురించి క్లారిటీ ఇవ్వాలి కదా. నేను అంటున్నా అర్థమైందా ఎప్పుడైనా మీకు? ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నది పింక్ లోటస్ మీడియా. ప్రచారాలను ఆపాలంటే అర్థం కాకపోతే బుల్డోజర్ పోయిందా లేదా అడగన్నా. కేంద్ర ప్రభుత్వం దయాకర్ గారు ఒక్క నిమిషం, దయాకర్ గారు బుల్డోజర్లు పోయినాయా లేదా? ఈ బుల్డోజర్లు పోయినాయి కదా, కనబడుతున్నాయి కదా. ఇగో రామునితో కపివరుండ ఇట్లని అనేదాన్ని రామునితో డిబేట్ కి అర్థం లేదు. అయిపోయింది, కథ అయిపోయింది. ఇక మీరు బుల్డోజర్లే పోలేదంటున్నారు, నెమళ్ళే లేవంటున్నారు, గుంట నక్కలు ఉన్నాయంటున్నారు, ఆడ చెరువులే లేవంటున్నారు. మీరు ఇది ప్రశ్న భరత్ గారిది. చెప్పండి. ఇప్పుడు నాకు ఆడ రైట్ ఉందా ల్యాండ్ మీద లేదా మీరు చెప్పండి. గవర్నమెంట్ ద ల్యాండ్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. కానీ చెట్లు ఎందుకు కొట్టేస్తారు అంటారు అక్కడ. దట్స్ వాట్, అది నీ రైట్, అది మీరు అడగండి, దాన్ని ఆపమని చెప్పాలి. ఇది మొత్తుకుంటుంది. ఇప్పుడు మీరు ఇంటలేరు, మీరు ఆవేశంగా ఉన్నారు, ఇంటలేరు. నేను రేవంత్ రెడ్డికి 2 చేతులు దండం పెట్టి చెప్పిన ఆ విద్యార్థులను కొట్టకండి, ఆ బుల్డోజర్లు వెనక్కి పిలవండి. హరగోపాల్ గారు కూడా అదే చెప్పిండ్రు. చెట్లను నరికిన దానికి మీరేమైనా కంపెన్సేషన్ ఇవ్వండి, ఆ చెట్లను మళ్ళీ పెట్టియండి, అయిపోయి ఆ చెట్లను మళ్ళీ పెట్టియండి, అయిపోయి బుల్డోజర్లు వెనక తీయండి, అయిపోయి. అది మీరు ఎంతైనా చెప్పుకోండి, కానీ తప్పు చేస్తుందని చెప్పడం అనేది బుల్డోజర్లు పంపడం తప్పు కాదని కేటీఆర్ రావచ్చు. యువర్ ఇంటెన్షన్ అన్న ఒక్క మాట అన్న ప్లీజ్. మీరు చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? తప్పు అన్న ప్లీజ్. మీరు కూడా అట్లా మాట్లాడితే కామన్ మ్యాన్ ఎవరు ప్రొటెక్ట్ చేయలేడు అన్న ప్రభుత్వాల నుండి, ఏ ప్రభుత్వం అయినా సరే. దయచేసి మీరు అన్న ఒక ప్రభుత్వం వాళ్లకున్నటువంటి ఒక సావరిన్ అథారిటీ ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయం అమలు చేసేటువంటి ఒక సందర్భాల్లో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఆ కమ్యూనిటీస్ నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు రిట్రీట్ కావాల్సిన అవసరం ఉంది. మీరు రిట్రీట్ కాకుండా మీ ప్రపోజల్ రాంగ్ కాదు, మీరు బ్యాంక్ లో తాకట్టు పెట్టినరు, మే నాట్ బి రాంగ్, ఐ డోంట్ నో. మీరు దాని నుంచి మీరు టీజీఎస్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మే నాట్ బి రాంగ్. మీరు ఎప్పుడైతే ప్రకృతి పైన విధ్వంసం మీరు అసలు పాయింట్ కి వస్తేప్పటికి ఇంటర్వ్యూ అవుతున్నారు. మీరు దొరుకుతారని చెప్పిందే చెప్తాం. ఎందుకంటే అదే సమస్య. ఎందుకు చెప్తున్నామంటే మీకు అర్థం కావట్లేదు కాబట్టి. చెప్పిందే ఎందుకు చెప్తున్నామంటే మీకు అర్థం కావట్లేదు కాబట్టి. చెప్పిందే ఎందుకు చెప్తున్నామంటే మీరు మూర్ఖంగా జేసీబీలు పంపుతున్నారు కాబట్టి, మీరు చెట్లను విధ్వంసం చేస్తున్నారు కాబట్టి, పర్యావరణానికి రక్షణ బాధ్యత లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి. హరగోపాల్ గారు మీకు చెప్పింది ఎందుకు చెప్తున్నామంటే నెత్తి మీద నోరు పెట్టుకుని సభ్య సమాజం అంతా చెప్పిన హైడ్రా పేరు మీద మీరు ఇండ్లను కూల్చింది కాబట్టి. మళ్ళీ టాపిక్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ డిస్ట్రక్టర్స్. టైం తక్కువ ఉంది, అందుకని లెట్ us confront. నేను ఇప్పటికి కూడా హరగోపాల్ గారిని చెప్పిన మాట నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇంటాడని ఆల్రెడీ భరత్ గారి చర్చలో హరగోపాల్ గారు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు ఇంటారు అని నేను అనుకుంటున్నా. శ్రీధర్ బాబు గారు, బట్టి గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు చర్చలు జరిపారు. బట్టి గారు, శ్రీధర్ బాబు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఒక మాట అన్నాడు కదా, జేసీబీలు వెనక్కి పంపండి అన్నాడు. ఈ క్షణంలో జేసీబీలు ఆ క్యాంపస్ లో ఉండదు. మన జీటీవీలో చెప్పడం కాదు. 30 seconds. He's not wanting the fact to go. He's not wanting the fact to go. He's playing very intellectual game. చెప్పండి. హరగోపాల్ గారు అన్నట్టుగా ఆ జేసీబీలన్నీ కూడా రిట్రీట్ చేయండి. హరగోపాల్ గారు అన్నట్టుగా ఆ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించే విధంగా, టైటిల్ డీడ్ వచ్చే విధంగా చర్యలు చేపట్టండి. ఆ చిన్న ముక్క దగ్గరే కాంపౌండ్ లేదు, మొత్తం అంతా కూడా కాంపౌండ్ ఉంది. ఆ చిన్న మొక్క దగ్గర కూడా కాంపౌండ్ కట్టేసి ఆ భూమిని వదిలిపెట్టండి. ఇప్పటికేమైనా విధ్వంసం అయినట్టయితే కేసీఆర్ గారు హరితహారం పెట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇంకో హారం పెట్టండి. ఆ 100 ఎకరాల్లో కూలిపోయిన చెట్లను మళ్ళీ నాటుదాం. దయాకర్ గారు, నేను కూడా వస్తా, భరత్ గారిని కూడా పట్టుకొస్తా, మేడం కూడా పట్టుకొస్తా, తలా ఓ చెట్టు పెడదాం, ఆ చెట్లను కాపాడదాం. ఆ పిల్లల పైన కేసులు పెట్టిండ్రు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రు. ఆ కేసులు దయచేసి విత్డ్రా చేయండి. పిల్లల పైన లాఠీ చార్జ్ పెట్టారా? 2 కేసులు పెట్టినా. రెచ్చగొట్టి నవీన్ అని తర్వాత ఇంకో అబ్బాయి పేరు మీద
2 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు. తెలియని పిల్లలకు అబద్ధాలు చెప్పి అరే రెచ్చగొట్టారు. మళ్ళా బద్ద నీ దండగా నాకు ఇక్కడే భయం అవుతుంది దయాకర్ గారు, మీతో మీరంటే భయం అవుతుంది నాకు. ఐఎమ్ స్కేర్డ్, హానెస్ట్లీ ఐఎమ్ స్కేర్డ్. ఎందుకు భయం అవుతుందంటే మీరు పిల్లలను తెలియని పిల్లలు అని చెప్పని అంటున్నారు. వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, అక్కడి నుండే బట్టి వచ్చిండు, అక్కడి నుండే శ్రీధర్బాబు వచ్చిండు, ఆ విద్యార్థులుగా ఉండే వచ్చిండ్రు. వాళ్ళకి తెలియని పిల్లలు అని చెప్పని వాళ్ళ విజ్ఞతను మీరు పక్కన పెట్టేయకండి. మీరు అట్లా మాట్లాడితే నేను ఏం చెప్పా? రేవంత్ రెడ్డికి అన్ని తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ పిహెచ్డీ చేస్తాను ఏం చేయాలా? విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పిహెచ్డీ చేసిన తెలియదంటే ఏమన్నా నేను? ఒకటి. రెండోది ఏంటంటే మీరు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోవట్లేరు, అదే బాధ అవుతుంది, అదే భయం అవుతుంది. తప్పు జరిగిందని ఒప్పుకోండి. హరగోపాల్ గారు చెప్పాను కానీ హరగోపాల్ గారు నన్ను పిలిచి ఈ దాంట్లో మేము ఎట్లా పోతే బాగుంటుందని ఒకసారి మీరు స్టాండ్ తీసుకొని ఆయన ఫాలో కానీ. ఇంతకు ముందు అంటే పిలవలేదు, ఇప్పుడు ఆయన పిలువండి. ఎందుకు మీకు ఇప్పుడు ఈ చర్చలో జీటీవీ చర్చలో చెప్పింది ఇషారా చేరి వాదానికి అమ్మా ఇప్పుడు వాదానికి ప్రతివాదం చేయొచ్చు, కానీ వితండ వాదానికి చర్చ లేదుగా. పోతాం చూస్తా దాదాపు నరకడమే బాధ. దయాకర్ గారు, దాసు శ్రవణ్ గారు ప్లస్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, హరగోపాల్ గారు, నలుగురు చాలా ఎక్స్టెన్సివ్గా. నిజానికి ఏ చర్చ కూడా నార్మల్గా 45 minutes 1 hour లో కంప్లీట్ అవుద్ది. మేము దీన్ని 2 hours పైన తీసుకుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఈ గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ. ఎందుకంటే హైదరాబాద్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక లంగ్ స్పేస్ ఉంది, ప్లస్ ప్రెస్టీజియస్ ఇష్యూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉంది. సో ఈ మ్యాటర్లో అటు ప్రభుత్వమైనా లేదా ప్రతిపక్షమైనా ఎవరైనా సరే తీసుకోబోయే దానికి సంబంధించి అందరి ఆర్గ్యుమెంట్స్ ప్రజలు విని వాళ్ళకు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా కూడా రెస్పాండ్ చేసి విశ్వేశ్వర్ రెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ are insignificant because we have our voices, we can shout, and we have platforms like GTV. But there are creatures, there are animals, there are trees where they don't have any platform. Who should communicate on their behalf? వాళ్ళ తరపున మీరు మాట్లాడుతున్నారు, హరగోపాల్ మాట్లాడింది ఇప్పుడు వింటున్నారు కదా, మేము కొండా విశ్వేశ్వరరెడ్డి మీలాంటి మాట్లాడాలా? ఆ చెట్ల విలాపాన్ని వినిపియండి, ఆ జంతు విలాపాన్ని వినిపియండి, ఆ పక్షి విలాపాన్ని వినిపియండి, వాళ్ళ మనసును మార్చండి. గంటకు మించిన ఏం చెప్పలేదు. దేర్ షుడ్ బి, నేనేమంటానంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ. దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్. ఈ డిబేట్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వర్సెస్ డిస్ట్రక్షన్ అని మీరు అంటారు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద మీరు అన్నట్టు ఇప్పుడు ఆ ప్రాణులు, వన్య ప్రాణులకు వాళ్ళ వాయిస్ చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మీడియా అయినా సోషల్ మీడియా అయినా ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ లాస్ట్ 3-4 days గా చేస్తున్నాయంటే అందుకని మీరు నమ్మరు భరత్ గారు. ఇప్పుడు అందరి ఆర్గ్యుమెంట్స్ మేము 2 గంటల పాటు, ఎందుకంటే మీరు ఎక్కువ మిమ్మల్ని మాట్లాడించాం, మేము మాట్లాడి మనుషులు చేస్తే పట్టించుకోలేదు సార్. మీరు ఎందుకు అంటే మనుషులు చంపితే పట్టించుకోలేదని చెప్పని మీరు పక్షులను చంపుతారా? హక్కు ఇచ్చిందా చంపమనే హక్కు? జీవుల మీద ప్రేమ అది రాజ్యాంగబద్ధం కానప్పుడు ఇది కూడా రాజ్యాంగబద్ధం కాదండి. మనుషులు చస్తే కూడా అరో లక్ష్మణ అంటుంటే సరే, అందుకని సమాధానం చెప్తుంది. ఎవరైతే ప్రకృతితో ఆట ఆడతారో ప్రకృతి సమాధానం చెప్తుంది. సీట్లు మారుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ అల్టిమేట్ గా ఎవరైనా చేసేది ఇదే. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేసేది కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ పార్టీ చేయదు, మాట్లాడుతుంది అంటారు, సంతోషం. చూడాలి అంటే యూ కాంట్ జనరలైజ్ ఇట్ లైక్ దిస్. హిస్టరీ ఇఫ్ ఇట్ ఆల్ సంథింగ్ వెంట్ రాంగ్, తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా చర్చ వేరు. నేనేమంటున్నా, టుడే ఇన్ యువర్ హ్యాండ్స్ దేర్ ఇస్ అన్ అథారిటీ టు ప్రొటెక్ట్. మల్లన్న సాగర్ తప్పనట్లు వాళ్ళు 50 TMC రిజర్వాయర్ కట్టాం, తెలంగాణలో పెద్ద రిజర్వాయర్ అని మీరు చెప్పుకుంటారు, కాళేశ్వరం కట్టామని మీరు అంటారు. వీళ్ళు ఏమంటారు, మేము యాపిల్ లాంటి సంస్థకి ఇచ్చి ఇక్కడ 1000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నాం, లేదా పెద్ద వాటికి ఇచ్చి చేయబోతున్నాం అని వీళ్ళు అంటారు. నేను అదే అంటున్నా, 45,000 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు అదేంది 4th సిటీ 4 బ్రదర్స్ సిటీ ఆడబోయి కట్టుకోమండి అంటున్నా. నా చెట్లను చంపకండి. 4th సిటీ ఓకే సారీ,
somebody told me 4 brother city, so therefore I said it. My appeal is కేటీఆర్ లాగా మారిపోయినావు, చంద్రముఖిలా మారినట్టు ఆవహించింది కేటీఆర్ నిన్ను. ఓకే, సో చాలా ఇంటెలెక్చువల్ డిబేట్ చూసాం. దాసో శ్రవణ్ వర్సెస్ అద్దెంకి దయాకర్, ఇద్దరు కూడా మేధావులే. వాళ్ళ స్థానాల్లో తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు కీలక పాత్ర పోషించిన వాళ్లే. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ప్రజలు విన్నారు, చాలా మంది వ్యూవర్స్ విన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా తన అభిప్రాయం చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా, ఎందుకంటే స్థానిక ఎంపీ, ఆయన కూడా చర్చలో అభిప్రాయం చెప్పారు. మొత్తానికి అల్టిమేట్ గా జీ తెలుగు న్యూస్ వ్యూ నేను చెప్తాను. ఇదేంటంటే చాలా సెన్సిటివ్. ఎప్పుడు కూడా జరుగుతుంది డిస్ట్రక్షన్ వర్సెస్ డెవలప్మెంటా, లేకపోతే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, ఈ చర్చ అన్నది జరుగుతూనే ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ అన్నది తక్కువైపోతున్నాయి, లంగ్ స్పేసెస్ తక్కువైపోతున్నాయి. ఈ విషయంలో ఒకటే, ఇప్పుడు ప్రభుత్వం జేసీబీలు పంపించి ఒకవేళ చెట్లను డిస్ట్రాయ్ చేయబోయే ముందే ఎన్విరాన్మెంటలిస్టులు కానీ వాళ్ళందరినీ అక్కడి ప్రకృతి ప్రేమికులు వాళ్ళందరి దగ్గర తీసుకెళ్లి, ఇక్కడ ప్రభుత్వ వాదన ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారు, అక్కడ గుంటనక్కలు తప్ప, అంటే గుంటనక్కలు అంటే సెటరిక్ గా అన్నారు, రాజకీయ గుంటనక్కలు తప్ప ఏమీ లేవు, నెమళ్ళు కానీ పర్యావరణానికి సంబంధించి ఎండేంజర్డ్ స్పీసీస్ ఏమీ లేవని చెప్పారు. కాబట్టి వాళ్ళందరినీ తీసుకెళ్లి చూపించి ప్రభుత్వం అందరి ఆమోదయోగ్యంతో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, ఆ ఆల్ పార్టీ మీటింగ్ మళ్ళీ ప్రతిపక్షాలు బాయ్కాట్ చేసిన కష్టమే, ప్రతిపక్షాలు కూడా అటెండ్ అయ్యి ఈ విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది. అల్టిమేట్ గా ఎస్ 400 అందుకని చెప్తున్నాను నేను, వీళ్ళందరినీ తీసుకెళ్లి చూపించిన తర్వాత అక్కడ నెమలు లేవు, ఇవేమి ఎండేంజర్డ్ స్పీసీస్ లేవు అన్న తర్వాత, చెట్లకేం నష్టం జరగలేదు అన్న తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ తీసుకుని, మన దగ్గర 400 ఎకరాల ల్యాండ్ ఉంది, ఏం చేద్దాం దీన్ని, హెచ్సియుకి ఇద్దామా, లేకపోతే ఇండస్ట్రీస్కి ఇద్దామా, దీన్ని ఎడ్యుకేషన్ హబ్ చేద్దామా, ఇంకేం చేద్దాం అన్నది అఖిలపక్ష సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా అఖిలపక్ష సమావేశాలు అన్ని పార్టీలు అన్ని స్టాండ్ చెప్పాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు అధికారంలోకి రావచ్చు, వీళ్ళు అధికారంలోకి రావచ్చు. 30 సెకండ్ మీకు చెప్తా. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ అయిన సిపిఐ ఈజ్ అపోజింగ్ ఇట్. దే హెల్డ్ ప్రెస్ మీట్. వెస్లీ గారు మననే ప్రెస్ క్లబ్ లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సిపిఎం వీళ్ళ అలయన్స్ లో లేదు, సిపిఐ ఉంది. సిపిఐ ఆల్సో ఇది అపోజ్డ్ అంటున్నా మీతో. సిపిఐ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, విద్యార్థుల మీద దాడులు కరెక్ట్ గా చర్చించాలన్నారు. సో మొత్తానికి నేను ఒక జర్నలిస్ట్ గా, మా చీఫ్ ఎడిటర్ గా నేను స్టాండ్ చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్షం ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ప్రతిపక్షం ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ వ్యూస్ చెప్పి 400 ఎకరాల భూముల్లో ఏం చేయాలి, అల్టిమేట్ గా తెలంగాణ సమాజానికి ఏం చేస్తే బాగుంటుంది, దీనివల్ల జాబ్ క్రియేషన్ బాగుంటుందా, ఎకాలజీయా, ఎన్విరాన్మెంటా, ఇవన్నీ చర్చించి వాళ్ళ అభిప్రాయం తీసుకుని ఈ విషయంలో ముందుకెళ్లాలి. ఏదైనా 400 ఎకరాలు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, లేదా హెచ్సియుకి ఇచ్చినా పర్లేదు. సో అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓవరాల్ గా హెచ్సియులో ఇంతకుముందు, ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి మన ఉస్మాన్ యూనివర్సిటీలో కేసులు పెట్టినప్పుడు ఇదే ప్రభుత్వం వ్యతిరేకించారు. సో ఇప్పుడు హెచ్సియులో విద్యార్థుల మీద పెట్టిన కేసులను కూడా ఉపసంహరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా ఉపసంహరిస్తుందని కూడా అనుకుందాం, అంటే కొద్ది రోజుల తర్వాత అయినా దాన్ని డెఫినెట్ గా ఉపసంహరించాలి. సో ఇది దాదాపు మారథాన్ డిబేట్ హెచ్సియు భూములకు సంబంధించి. కంటిన్యూస్ గా దీనికి సంబంధించిన కవరేజ్ జీ తెలుగు న్యూస్ లో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.